ప్రజాపాలనలో ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ టైం మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక నమస్కారాలు, స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల అందరి అభిమానాలను అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు హాజరైన నా మిర్యాలగూడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మీ అందరికీ శాసనసభ్యునిగా మీ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలగూడ అభివృద్ధిని సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులకు, హాజరైన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీతో శాసనసభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా ఆదర్శంగా పనిచేసేందుకు ప్రతి నిమిషం కష్టపడుతున్నాను. రాజకీయంగా పరిపాలనగా అనుభవం లేనప్పటికీ ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నన్ను నేను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాను. అంతిమంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం, ప్రాంత అభివృద్ధిగా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ల కాలంలో మిర్యాలగూడ ప్రజలు ఎప్పుడు నేను విడిచి వెళ్ళలేదు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాను. ఎవరేమనుకున్నా, ఎవరు చులకనగా చూసినా పైరవిలకి, కమిషన్లకు తావు లేకుండా నన్ను నమ్మిన ప్రజలకు అభిమానం చెరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినప్పటికీ రాజకీయంగా నాపై అపవాదాలు వేస్తూ ఉన్నారు, బదనాం చేస్తున్నారు. అయినా ఎటువంటి అనేది నా అంతరాత్మకు తెలుసు, నన్ను నమ్మిన ప్రజలకు తెలుసు. ముఖ్యంగా నేను ఎన్నికై ఎమ్మెల్యేగా నాటి నుంచి మిర్యాలగూడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంతో మున్సిపాలిటీలో కార్మికులతో కలిసి పట్టణ పరిశుభ్రతకు కృషి చేశాను. తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దాలనేదే నా కోరిక. ప్రజా చైతన్యంతో కార్యక్రమాలు చేస్తూ గతానికి ప్రస్తుతానికి మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న మార్పులకు అందరికీ కనిపిస్తూనే ఉన్నది. వాస్తవంగా మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా పనిచేసిన నేను ఒక ఎమ్మెల్యే కావడంతో అప్పుడు మున్సిపాలిటీ పరంగా చేయని పనులను ఆలోచించి ఇప్పుడు అమలు చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాల సంక్షేమానికి పాటుపడుతూనే వారి సహకారంతో మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్ఛ మిర్యాలగూడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 11వ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల పార్టీ తరఫున రిజర్వేషన్ సమిష్టి నిర్ణయాలతో మెరుగైన అభ్యర్థులని పోటీలో ఉంచాం. చైతన్యవంతులైన మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను ఆదరించి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అభ్యర్థిస్తున్నాను. మిర్యాలగూడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటిస్తున్నాం. మా మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన మా ప్రజలపై నమ్మకం, అభిమానం చూపిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే తమరి నాయకత్వంలో ప్రజాస్వామ్యంతో ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు అమలు దర్శగా నిలుస్తుంది. నిబద్ధత కలిగిన నేతగా ప్రజల అభిమానాన్ని తొలగుతున్న ముఖ్యమంత్రి భావితరాలకు గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ ప్రాంత ప్రజల పక్షాన న్యాయమైన కోరికలను విన్నవిస్తూ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఒక మిర్యాలగూడ మోడల్ సిటీగా తయారు చేయాలని విన్నవించుకుంటున్నాం. ఏళ్ల క్రితం నుంచి మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను ఆధుకరించి డిజిటల్ బస్టాండ్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మిర్యాలగూడ ప్రాంత పేద విద్యార్థుల కోసం మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ బంధంలోని డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించి జనాలకు దూరంగా ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చి ప్రత్యేకంగా భూమి కేటాయించాలని కోరుతున్నాం. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో అన్ని విభాగాలకు సరిపడు డాక్టర్లు సిబ్బందిని కేటాయించాలి. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మంజూరు చేయాలని, ట్రామా యూనిట్ ఏర్పాటు చేయాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కల్పించాలని కోరుతున్నాం. మిర్యాలగూడ పట్టణానికి జలతోరణంగా ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువులను సుందరీకరణ చేయాలి. దాని చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదించే విధంగా తీర్చిదిద్దాల చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నాం. మిర్యాలగూడ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ కుటుంబాల కోసం ప్రత్యేకంగా షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. అలాగే ఒడ్డెర కులస్తులు ప్రత్యేకంగా వైకుంఠధామం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం బొందుకుంట ప్రాంతంలోని ఎకర భూమి కేటాయింపుకి అనుమతులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం. క్రిస్టియన్ సమాధుల కోసం అక్కడ ఉన్న ఎకరం భూమిని కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని రవీంద్ర నగర్, ఏడుకొండల తండలో గల ఇండస్ట్రియల్ ఏరియా జోన్ని తొలగించి ఆ ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యంలో సమీపంలో ఉన్న అసంతృప్తిగా ఉన్న మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. మిర్యాలగూడ నియోజకవర్గం మీదుగా వెళ్తున్న అద్దంకి మార్కెట్ హైవేపై పరిసరాల నిర్మాణం కోసం సర్వీస్ రోడ్లు 2 డ్రైనేజీలు కల్పించాలని కూడా కోరుతున్నాం. పరిశ్రమలు, గిరిజనులు, కార్మికులు, పేద ప్రజలు అధికంగా ఉన్న దామర్చల్ల మండలంలో 50 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించే విధంగా ఉండాలని కూడా కోరుతున్నాం. దక్షిణ కాశీగా పిలువబడే మీనాక్షి అగస్త్రీ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైన అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నాం. అట్లాగే అడవిదేరుపల్లిలోని బౌద్ధమ దేవాలయం ఆధునీకరించాలని, మిర్యాలగూడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన అడవిదేరుపల్లి, మారుగులపల్లి మండల కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భూములు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పేదలు అధికంగా ఉన్న మిర్యాలగూడ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాట్లకు నిధులు కేటాయించడంతో పాటు మాకు ప్రత్యేకంగా ఈ మధ్యనే అసెంబ్లీలలో 14 ఏరియాలలో ఇంధనం ఇళ్ళు కావాలని కోరినాం. ఎమ్మటే మంత్రి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3000 ఇళ్ళు ఇస్తారని చెప్పారు. అది కూడా మీ ద్వారా ఈరోజు మా ప్రజలందరూ వినాలని కోరుకుంటున్నారు. దాన్ని కూడా ప్రత్యేక దృష్టితోని సంఖ్యలో మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తాళగడ్డ నుంచి చిన్న చెరువు మీదుగా హౌసింగ్ బోర్డుకు వరకు వచ్చే ప్రత్యేక రహదారికి కూడా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారుల వెడల్పుకు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని, రజక, నాయని, బ్రాహ్మణ కులాల వృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వం ఉచితంగా అందించే 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాం. అవంతిపురం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ముదిరాజులకు, మున్నూరు కాపులకు, పద్మశాలి సంఘాలకు, కళ్యాణ వేదికలకు స్థలం మంజూరు చేసి వాటి యొక్క నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దామర్చల్ల, అడవిదేరుపల్లి మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని కూడా కోరుతున్నాం. విశాఖపట్నం గ్రామంలో ఉన్న 145 సర్వే నెంబర్లో ఉన్న 1200 భూమిని కూడా అసైన్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులతో సర్వే చేసి ప్రాసెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే చిట్యాల గ్రామ టైల్ బ్యాండ్ వద్ద 100 మీటర్ల సమీపంలో ఉన్న అటవీ భూములను సేద్యం చేసి పేదలకు R&R లబ్ధిదారులుగా గుర్తించాలని, మహిళా ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యాలగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మిర్యాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ జిల్లాని పునర్విభజన భాగంగా
ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరపున, మిర్యాలగూడ ప్రజలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటూ శిరస వంచి నమస్కరిస్తున్నాం. అలాగే 2-3 విషయాలు అధ్యక్ష, తప్పుగా అనుకోవద్దు. మొన్న ఈ మధ్యనే మిర్యాలగూడ శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితో మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియాలో చాలా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు. కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్గా, మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య, నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా బిఎల్ఆర్ ఉండాలనే కోరికతోనే ఆ పని చేశాను తప్ప మాకు కాదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, ఇది చాలు నా జన్మకి, ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు. అంతేగాని నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేశారు. అయినా భరాయిస్తా. మీకోసం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, మంత్రుల కోసం, ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం, రఘువీరన్న, జయవీరన్న, శంకరన్న ఆదేశాల వరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఫోన్పే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ మిర్యాలగూడలో. ఆ ఫోన్ బ్యాచ్ సోషల్ మీడియా మిర్యాలగూడ వాళ్ళని ఎవరు పెట్టరు, నల్లగొండలోనే హైదరాబాద్లోనే పెడతారు. బిఎల్ఆర్ ఒక ఫేక్ చెక్ ఇచ్చాడు, ఒక ఫేక్ సీఎం గారిని మోసం చేశాడు అని ఈ మధ్యనే చేశారు. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చిన చెక్కు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా 2,33,00,000 రూపాయలు అంతే ఉన్నాయి అధ్యక్ష. ఇది బ్యాంక్ అకౌంటు, దీన్ని చూసుకోండి మీరు దయచేసి. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ₹1 కూడా డ్రా చేయకుండా 2,33,00,000 రూపాయలు అందుకే ఉంచాం. దేనికి ఉంచాం కూడా వివరణ చెప్తా మీకు. ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు సీఎం గారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పోతుంది, మనకు యూరియా వస్తుందా రాదా లక్ష్మారెడ్డి అన్నప్పుడు, సార్ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకి యూరియా ఇవ్వాల్సిందే కోరితే, లక్ష్మారెడ్డి మీరు డైరెక్ట్గా మీ ఫరం నుంచి వస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది, మనకు సబ్సిడీ రాదు, దీన్ని ఏదో రకంగా రైతు సంక్షేమానికి ఉపయోగించే విధంగా మిర్యాలగూడలోనే ఈ 2 కోట్లతో పాటు మిగతా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతులకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్నే ఇస్తానన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఈ బ్యాలెన్స్ చెక్కుని కానీ ఈ బ్యాలెన్స్ అమౌంట్లో రూపాయిని కూడా 2,33,00,000 రూపాయలు చూసుకోండి మీడియా మిత్రులారా. మీరు ఇప్పుడు చెప్పండి అది ఫేకో వర్జన్లో మీరే తెలియజేయండి. బీఆర్ఎస్ వాళ్ళారా చూడండి, ఇక్కడ మా బిఎల్ఆర్ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఫోన్పే బ్యాచీలు లేవు. సమిష్టిగా పనిచేసి సమిష్టి కార్యకర్తలతోని మేమందరం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దిశ నిర్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతాం తప్ప మేము దొంగతనం చేసే పని లేదు, దొంగతనంగా చేయాల్సినంత అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఆనకాలు పోయేటప్పుడు మీడియా మిత్రులందరికీ ఈ చెక్కు, ఈ బ్యాంక్ అకౌంట్ అన్ని చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి. అలాగే ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు, నాకు పెద్దలు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ 2 ములకల్ కాలువ మేజర్, వజీరాబాద్ మేజర్, ఎప్పుడో గత 50 సంవత్సరాల కింద వేసిన కాలువలు, ఈ కాలువలు మొత్తం పూడిపోయి ఉన్నాయి. మాకు ప్రజలకి ఇక్కడ 1,60,000 ఎకరాల రైతు వరి పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేజర్ కాలువలకు వచ్చే రిపేర్లన్నీ రేపు ఎండాకాలంలో మాకు అన్ని ఈ పనులన్నీ శాంక్షన్ చేసి రేపు ఎండాకాలంలో మొదలుపెట్టే విధంగా మాకు నిధులు మంజూరు చేసి మా ప్రజలకి ఇక్కడే ఈ సభా ప్రాంగణంలోనే మీరందరూ మాటిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనకిన్న మిర్యాలగూడ నియోజకవర్గం లిఫ్ట్లకు కానీ వేటికైనా సరే మన
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆ నిధులు కూడా ప్రకటించుకుందామని కూడా కోరుకుంటూ, నాకు ఒక చిన్న కోరిక, ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దాని చైర్మన్గా చల్లా నాగేందర్ గారిని ప్రజాపూర్వకంగా ఇక్కడి నుంచే ప్రకటించేస్తున్నాం. చల్లా నాగేందర్ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా ప్రకటిస్తున్నా. అలాగే అధ్యక్ష, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి దాంట్లో మా ఆర్య వయసులకి ప్రథమ స్థానం ఇచ్చి కాపాడతారని ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్.